Good evening, Saraswati. You asked doubt regarding checks. Yes, So sir. this is the format of a check. The format of a check లో ఏమేమి ఉంటుందంటే డేట్. ఇట్ హ్యాస్ టు బి Okay. డేటెడ్. ఈ డేట్ ఏముంటాలంటే ఏ రోజులో ప్రెసెంట్ అవుతుందో దాని నుంచి బిఫోర్ 3 months ఉండకూడదు. అంటే ఈ రోజు ఏమి 29/3/2025 అంటే your 90 days only the time allowed. So if you are getting a check dated 28/12/2024, you will not make payment in the counter because that is stale check. And okay. Okay, sir. స్టేల్ చెక్, యాంటీడేటెడ్ కాదు. యాంటీడేటెడ్ ఏమి చెప్తున్నారంటే ఈ రోజు 29/3. ఇప్పుడు మీకు ఏమేమి చెక్ వస్తుందంటే అంటే 28/3 లేదంటే 27/3 ముందు డేట్ వేసినది వస్తుందే దానికి మన Okay. యాంటీడేట్ చెప్తున్నాము. Okay. Supposing you get a check ఈ రోజులో ఎనీ చెక్ డేటెడ్ 30/3/2025 1/4/2025 అని ఆగే వచ్చిన వాళ్ళ డేట్స్ ఉంటే దానికి మన పోస్ట్ డేటెడ్ అని చెప్తున్నాము. Okay. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ చెక్ లో ఏమేమి ఉంటే ఎవరు చెక్ ఇష్యూ చేస్తున్నారో వాడికి డ్రాయర్ అని చెప్తున్నాము. ఓకే. ఏ బ్యాంకు దగ్గర ఈ చెక్ ఇష్యూ అయిపోయిందో దానికి డ్రాయీ బ్యాంక్ అని చెప్తున్నాము. ఓకే. ఎవరికి ఏ చెక్ ఇస్తుందంటే వాడికి పేయీ అని చెప్తున్నాము. ఆర్ యు ఏబుల్ టు రీడ్ ద చెక్? హియర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీడ్. అది ఎవరు ఫేవర్ లో చెక్ ఇష్యూ చేశారు? ఇట్స్ నాట్ అరుల్ వాట్సన్. అరుల్ అతుల్ వాసన్ సార్. అతుల్ వాసన్ అని ఇచ్చారు. కరెక్ట్. ఎస్. దెన్ ఇక్కడ ఏమంటే చెక్ లో ఆర్ బేరర్ అని ఉంటుంది. ఇది కట్ చేస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ బేరర్, ఇట్ ఈస్ ఆర్డర్ చెక్. అంటే అతుల్ వాసన్ ఇంకా ఒక మనుషుడుకు రివర్స్ లో సైన్ చేసి ఇస్తే దానికి ఎండార్స్మెంట్ అని చెప్తున్నాము. ఓకే. అది తర్వాత ఇప్పుడు బేరర్ చెక్ ఇస్తే మన ఈ లైన్ ఉండకూడదు. ఈ లైన్ ఉండకూడదు క్రాసింగ్. ఇక్కడ ఈ లైన్ లేదంటే క్రాసింగ్ లేదంటే మన బ్యాంకులో కౌంటర్లో క్యాష్ పేమెంట్ చేయవచ్చు. ఓకే. కానీ ఎప్పుడు చెక్లో అలాగ క్రాసింగ్ వచ్చిందో దానికి క్రాస్డ్ చెక్ అని చెప్తుంటారు. ఆ పేమెంట్ కౌంటర్లో చేయకూడదు. ఓకే. అండ్ ఇట్ హస్ టు బి పెయిడ్ ఓన్లీ టు బ్యాంకర్. ఇంకా ఒక బ్యాంకర్కు ఇవ్వాలి. అర్థమైందా? ఈ క్రాసింగ్ లో నాట్ నెగోషియబుల్ క్రాసింగ్ అని వస్తుంది. అంటే ఏమంటే ఇట్ హస్ టు బి కలెక్టెడ్ ఓన్లీ ఇన్ ది అకౌంట్ ఆఫ్ ద పేయీ. ఇంకా ఒక టైప్ ఆఫ్ క్రాసింగ్ ఉంటుంది. దాంట్లో ఏ ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ ముద్దు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని క్రాసింగ్ వేస్తుంటారు. ద ఇండికేషన్ ఈస్ పేమెంట్ విల్ బి మేడ్ ఓన్లీ టు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓకే. or its agent. Check. A check is a negotiable instrument drawn on a specified banker, directing the banker to pay a certain sum of money only to or to the order of a certain person. అంటే ఇక్కడ ఏమేమి చెప్తున్నారో అదన్నీ డెఫినెట్ గా ఉండాలి. దట్ ఈస్ 10,000 మీన్స్ ఎగ్జాక్ట్ అమౌంట్ రాయాలి. 10,000 ఆర్ 20,000 అలాగ రాయకూడదు. ఎవరికి డబ్బు ఇవ్వాలని స్పెసిఫిక్ గా చెప్పాలి. ఏం రోజు డేట్ క్లియర్ గా వేసాలి. ఇక్కడ సంతకం వేయాలి. దాంట్లో బాటంలో మీకు
ఎంఐసిఆర్ కోడ్ అని వస్తుంది. అది చూస్తే మీకు ది బ్రాంచ్ ఆఫ్ ద బ్యాంక్ దానికి సార్ట్ అవుట్ చేసానికి ఉంటుంది. ఈ రోజులో చెక్స్ అన్నీ ఎలాగ కలెక్షన్ అవుతుందంటే ఎలక్ట్రానికలీ కలెక్షన్ అవుతుంది. ఓకే. అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ పంపిస్తున్నారు. దట్ విల్ గో టు ద పేయింగ్ బ్యాంక్. దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఓకే. ఐసిఐసిఐ బ్యాంక్ ఇక్కడ ఇంకా ఒక మాట ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. That will tell you the name of the particular branch details. 11-digit code. అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్. బెస్ట్ విషెస్. ఇప్పుడు ఐ విల్ ఆస్క్ యూ 2-3 క్వశ్చన్స్. లెట్ మీ సీ వెదర్ యు ఆర్ ఆన్సరింగ్ ప్రాపర్లీ. టెల్ మీ వాట్ ఈస్ అ పోస్ట్ డేటెడ్ చెక్. You can Post-dated use is not example and current tell. date, sir. You can use Not current example. date, but it has future date, sir. ఎగ్జాంపుల్ చెప్తే మంచిదమ్మా. ఈ రోజు 29th మార్చు. If ఈ the రోజు check is 29th మార్చ్ సార్. ఒకవేళ అది ఆగస్ట్ 12th అలా రాసి ఉంటే అది పోస్ట్ డేటెడ్ చెక్ సార్. ఎందుకు ఆగస్ట్ 12th వెళ్తున్నారు? ఈవెన్ 30th మార్చ్ అని వేస్తేవి అది పోస్ట్ డేటెడ్ చెక్ ఈ రోజులో. ఓకే సార్. స్టేల్ చెక్ అంటే ఏమమ్మా? చెక్ ఈ రోజు 29th మార్చ్ సార్. 27th మార్చ్ సార్. 3 28th months మార్చ్. బిఫోర్ సార్. 28th March also is a stale. No. You are telling a stale check ante డిసెంబర్ సార్. 3 months before that date. 90 days Yes, above. sir. That is, if it is dated 28th December, ఈ December. రోజులో దానికి మన స్టేల్ చెక్ అని Stale. చెప్తున్నాము. కరెక్ట్. డిఫరెన్స్ బిట్వీన్ డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ చెక్ ఏమి? Demand draft is issued by a bank on another branch of the bank. A demand draft will not be returned unpaid. A check may be returned unpaid for want of funds. A demand draft can be issued only pay X or order. A check can be issued pay X or bearer or X or order. అర్థమైందా? అండ్ చెక్ is issued by a customer of the bank. DD is issued by the bank. Okay? Okay, sir. Best wishes. God bless you. Thank you Sir. so much. అర్థమైంది కదా?